హలో గైస్, కెమికల్ లేకుండా బీట్రూట్ తోటి మంచి లిప్ బామ్ అయితే చూపిస్తున్నానండి. ఎలాంటి కెమికల్స్ అయితే లేవు. ఓన్లీ బీట్రూట్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను, వ్యాస్లీన్ అలాగే ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నీ కూడా మనము మిక్సీలో వేసుకొని బ్లెండ్ అనేది చేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి, అంతే. ఒక టీ స్పూన్ అంతా. బీట్రూట్ అనేది మెత్తగా స్మాష్ అవ్వడానికి ఎక్కువగా వాటర్ అనేది అవసరం లేదు. బీట్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకోండి. మనకు రంగు కోసం, ఫ్లేవర్ కోసం అయితే బీట్రూట్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేయటం లేదు. మీరు ఈ ఈ లిప్ బామ్ని మీరు బిజినెస్ పర్పస్ కింద కూడా చేసుకొని సెల్ చేయొచ్చు. న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ లేదు కాబట్టి న్యాచురల్గానే బాగా సేల్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ అనేది సపరేట్ అయితే చేసుకోవాలి. బీట్రూట్ పీల్ వచ్చింది, పైన ఎక్స్ట్రా ఉన్నది, జల్లెడలో ఉన్నదంతా కూడా పాడేయాలి. ఈ బీట్రూట్ జ్యూస్ని అయితే లో ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా థిక్గా పేస్ట్ లాగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలన్నమాట. మనకు మార్కెట్లో వచ్చేసి కలర్స్ అనేటివి దొరుకుతాయి, కానీ అందులో కెమికల్స్ ఉంటాయి. లిప్స్ అనేటివి చాలా సెన్సిటివ్ కాబట్టి మనము న్యాచురల్గానే చేద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఎలాంటి కెమికల్స్ పౌడర్స్ కానీ, రంగు కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇది 6 మంత్స్ వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనము బీట్రూట్ జ్యూస్ని మనకు థిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు అయితే మరిగించాలి. చూసారు కదా, వాటర్గా ఉండేది థిక్ పేస్ట్ లాగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ని అయితే కట్టేసుకొని ఆఫ్ చేసేసుకొని మనము లిప్ బామ్ అయితే చేద్దాం, సరేనా. ఇప్పుడు వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అయితే మనము థిక్ పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది. కలర్ కోసం, టెక్స్చర్ కోసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము డబల్ బాయిలింగ్ మెథడ్లో లిప్ బామ్ అయితే చేసుకోవాలి. డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టుకోకుండా ఒక పాత్రలో వాటర్ అనేది వేసుకొని, ఇంకొక గిన్నె అనేది మనము వ్యాస్లిన్ అనేది వేసుకొని, ఇంకొక బౌల్లో వ్యాస్లిన్ అనేది వేసుకొని, తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనము లిప్ బామ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న వ్యాస్లిన్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు, డబల్ బాయిలింగ్ మెథడ్లో వచ్చేసి మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుతూ వ్యాస్లిన్ అంతా కూడా కరిగిన తర్వాత మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ థిక్ పేస్ట్ని దీంట్లోకి అయితే వేయాలి. మనకు ఎంత కావాలో, టెక్స్చర్కి ఎంత సరిపోతుందో చూసుకొని, మీకు ఏ కలర్, లైట్ పింక్ కలర్ కావాలా, డార్క్ బ్రౌన్ కలర్ కావాలా అనేసి, రెడ్డిష్నెస్ కావాలా అనే దాన్ని బట్టి మీరు బీట్రూట్ పేస్ట్ అనేది వేసుకోవచ్చు. మనకు ఏ కలర్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం బీట్రూట్ జ్యూస్ అనేది కొద్దిగా వేస్తే కనుక మనకు లైట్ పింక్ కలర్, లేటెస్ట్ పింక్ కలర్గా అయితే వస్తుంది. ఎక్కువ వేస్తే కనుక మనకు డార్క్ రెడ్ లేదా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చేసుకున్న అంతా కూడా దీంట్లోకి అయితే వేసిస్తున్నాను. ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని సైడ్కి అయితే తీసేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. వ్యాస్లీను అలాగే మనం వేసుకున్న బీట్రూట్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వ్యాస్లీన్ అలాగే బీట్రూట్ జ్యూస్ రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత రెండు కూడా మిక్స్ అయిన తర్వాత ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వచ్చేసి మన లిప్స్ అనేటివి డ్రైగా కాకుండా స్మూత్గా రావడానికి, అలాగే స్కిన్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా అంతా కూడా మనకు కవర్ అవ్వడానికి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేటివి వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ స్కిన్కి కానీ, లిప్స్కి కానీ, హెయిర్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఓవర్లీ మన స్కిన్ కేర్కి అయితే విటమిన్ ఈ క్యాప్సిల్ బెస్ట్ అనే చెప్తాను నేనైతే వచ్చేసి. ఇప్పుడు మనం చేసుకున్న బీట్రూట్, వ్యాస్లిన్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి చేసుకున్న లిప్ బామ్ని మనం ముందుగానే తీసుకొని పెట్టుకున్నాం కదా, వ్యాస్లిన్ బౌల్లోకి అయినా లేదా లిప్ బామ్ బౌల్ అయినా మీ దగ్గర ఉంటే కనుక దాంట్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న వాటిని బాగా మిక్స్ చేసుకొని, మూడు కూడా మిక్స్ అయితే అయిపోవాలి. సపరేట్గా మనకు ఆయిల్ లాగా కనిపించకుండా మంచి టెక్స్చర్గా వచ్చేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఒక లిప్ బౌల్లోకి అయితే వేసుకొని ఒక 2 or 5 minutes మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గట్టిగా అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనము డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఉదయం కానీ, నైట్ కానీ, సమ్మర్లో కానీ, వింటర్లో కానీ, ఏ సీజన్ అనేది సంబంధం లేదు. మనం రోజు లిప్ బామ్ లాగా అప్లై చేసుకోవచ్చు. మన లిప్స్ కూడా డార్క్నెస్గా ఉన్నా కూడా లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయితే అయ్యిందనమాట. చూస్తున్నారు కదా, రంగు కానీ, టెక్స్చర్ కానీ ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ చేతికి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఈ విధంగా కలర్ కూడా ఉంటుంది. లిప్స్ కూడా డార్క్నెస్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా
రూపాయి ఒక 20 రూపాయలతోటే చేసేసుకుంటారు. ఈ విధంగా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.